మార్చి నెల వచ్చింది కదా, ఎండలు కూడా స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవుడు కాదు, 10, 15, 20 రోజుల ముందే ఎండ దంచుడు పెడుతుంది. ఇక ఇయ్యాలైతే ఒక ఉడక పోసిందా అసలు. ఇప్పుడు మీకు ముచ్చట్లు చెప్తుంటే కూడా చెమటలు వచ్చినట్టు అవుతుంది. అన్న జర ఫ్యాను వేసో జర పెట్టరా, అదే మస్తు ఉడకపోతుంది. ఏంది 5 నెంబర్ మీద పెట్టినావా? వాయమ్మ, ఆయన కూడా మస్తు గరం అవుతాను చూడు. అయితే ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో పెద్ద పనే ఉంటుంది వాళ్ళ నాకు. మా అమ్మ తాపుకోసారి బాటల నీళ్ళు రింపినవా ఫ్రిడ్జ్లో పెట్టినవా అని గుర్తు చేస్తుంటుంది. నీళ్ళ బాటలు రింపి ఫ్రిడ్జ్లో పెట్టుడే పెద్ద పని నాకు. అగర్సే నరజాం రాత్రి మస్తు దూపై బాటలు ఖాళీగుంటే ఇక నరకం అంటే నరకం కనబడుతుంది కావచ్చు కదా. సరే, ఇక మా ఇంటి ఎండాకాలం ముచ్చట్లు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా కానీ ఇప్పుడు ఈ ఎండల ముచ్చట్లు నేర్చుకుందాం రారి. నిజంగా ఎండాకాలం వచ్చిందంటే భయమే అవుతుంది. బడిపోరగాళ్ళకు దిల్కుష అవుతుంది కావచ్చు కానీ తాతిలు అత్తయ్య అని అసలు ఎండాకాలమే రావద్దని కోరుకునే జనాలు ఉన్నారు కాదా. మరి అసలు వానకాలంలో వానదేవుడు డుమ్మాలు కొట్టినా, చలికాలంలో చలి ఎక్కువ పెట్టుకున్నా, ఎండాకాలంలో మాత్రం ఈ సూర్యుడు ఎగేసుకుంటా మన మీద ప్రతాపం చూపిస్తాడు. ఏదో ముళ్ళేమో పోతుంది అనుకుంటాడో ఏమో, ఎండాకాలం రాక మునిపే గావరు గావరు చేస్తుంటాడు. అవునా కాదా? మొన్న కొన్నొద్దులు చేయలేదా? ఇక ఆదివారం సంధిగా అసలైన దమ్ము చూపిస్తాడట సూర్యుడు. ఇక ఏప్రిల్ మే నెల వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక చక్కెరచ్చ ముచ్చట ఇంకోటి చెప్పాలనా, అసలు 125 ఏండ్లల్లా ఎన్నెలు లేని ఎండ ఈ 2-3 నెలల్లో ఉంటుందట. రోళ్ళ వాతావరణ శాఖలు చెప్తాన్లు 125 ఏండ్ల తర్వాత గంత పెద్ద ఎండ అంటే ఇక ఆలోచన చేసుకోరు. అగర్సే బయటికి వెళ్తే మాత్రం ఇక మాడి మసిబొగ్గులు లెక్క ఆవిడే ఉంటుంది కావచ్చు. ఇక ఎండ సరిపోదని వడగాల్పులు ఒకటి వామ్మో తలుచుకుంటా అంటే ఇప్పుడే నాకు చెమటలు అత్తనే కాదు. ఇక ఇంకో దిక్కు జ్యూస్ అంటలు జోరుగా తెరుచుకుంటా అన్నాయి. సోడా బండ్లు చెరుకు రసం బండ్లతోని రోడ్లు కిటకిటలాడుతున్నాయి కానీ జనం పగటి పూట బయటికి రావాలే కదా అన్నట్టు మీ కూడా చెప్తున్నారు. అసలు పిల్లలు ముసలోళ్ళు ఈ నెల సందే ఎక్కువ బయటికి రాకురి. తాపకోసారి నీళ్లు తాగాలి, ఉత్తదానికి పచ్చదానికి బయట తిరగకురి, వడదెబ్బలు కూడా వస్తాయి. నేనేదో మీకు శుద్ధులు చెప్తున్నా అనుకోకురి, మీరు కూడా ఇనే ఉంటారు కదా. పోయినేడాది వడదెబ్బ తాకి ఎట్లా పానాలు పోయినాయో. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటే అన్ని కాలాలు మనయే అవుతాయి.